ఎలాగైనా అది ఒక రజాకార్ల పార్టీ అని మీరు అంటున్నారు. అయినా వాళ్ళు ముస్లిం వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళంతా కూడా. అలాంటి వారి బరిలో ఉండగా ఆ ముస్లిమ్స్ అంతా కూడా ఏకపక్షం అయ్యే అవకాశం ఉంది. మలక్పేటలో 50-50 ఉంటుంది. హిందువులు 50% ఉంటే ముస్లిం 50% పాపులేషన్ ఉన్న ఏరియా అది. 50-50 ఉన్నప్పుడు ఈ ముస్లిమ్స్ ఓట్లు బ్యాంకు లేకోకుండా, ఈ ముస్లిం ఓట్లు లేకోకుండా కేవలం హిందూ ఓట్లతోనే మీరు గెలుస్తారా? వాళ్ళకి ఏదైతే నమ్మకం ఉంది ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్తో గెలుస్తారని, మాకు నమ్మకం ఉంది మేము కేవలం హిందూ ఓట్లతోనే గెలుస్తామని. మా హిందువులన్నీ యూనైట్ గారని మీ నమ్మకమా? హిందువులందరూ కూడా ఐక్యమైతే ఖచ్చితంగా గెలుస్తాము. ఇప్పుడు యూపీలో గెలవలేదా? అనేక స్థానాల్లో ముస్లింలు ఉన్నా కానీ 80% ముస్లింలు ఉన్న చోట కూడా హిందువులు గెలిచారు. కాబట్టి మాకు 100% నమ్మకం ఉన్నది. 50-50 పాపులేషన్ ఉన్నా కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎంఐఎంకు అగేన్స్ట్గా గెలుస్తుంది. అదేవిధంగా కేవలం ముస్లింలు అంటే వీళ్ళు ఏమంటారు వాళ్ళ చేతిలో అధికారం తీసుకురా కేవలం మొత్తం మేము ఎట్లా చెప్తే అట్లా ఉండాలని లేదు కదా. వాళ్ళు కూడా విసుకెత్తిపోయారు. వాళ్ళు కూడా అనేక మందితో మేము ఇప్పుడు మలక్పేటలో మారుతుంటే వాళ్ళ రౌడీజంతో వాళ్ళ దౌర్జన్యంతో ముస్లింలు కానీ హిందువులు కానీ బాగా విసుకెత్తిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఆల్టర్నేట్ లేక వాళ్ళు కొందరు అక్కడ మొగ్గు చూపుతున్నారు తప్ప, ఆల్టర్నేట్ ఉంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి కానివ్వండి లేకపోతే వేరే పార్టీకి కానివ్వండి వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ ఏదైతే మోడీ గారు విధానాలు తీసుకున్నారో, ట్రిపుల్ తలాక్ ఇష్యూ, అట్లా ముస్లిం మహిళల్లో ఖచ్చితంగా ఒక మంచి వాతావరణం ఉన్నది. మలక్పేటలో ఖచ్చితంగా ఎంఐఎం పార్టీని రజాకార్ల పార్టీగా ముస్లింలు చూస్తున్నారా? ఎస్, చూస్తున్నారు. మీకు ఎలా తెలుసా చూస్తున్నారు? మేము ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాం కదా, ప్రతి బస్తీలో వెళ్తున్నాం. మేము ముస్లింలు ఉన్న బస్తీకి వెళ్తున్నాం, హిందువులు ఉన్న బస్తీకి వెళ్తున్నాం. అయితే ఇప్పుడు ఒక ముస్లిం కార్పొరేటర్ కానివ్వండి, ఒక ముస్లిం పార్టీ ఎమ్మెల్యే ఉంటే హిందువుల మీద ఏమైనా జరిగితే అది బయటికి ఎలివేట్ అవుతుంది ఆ న్యూస్. కానీ అనేక మంది ముస్లింలు వాళ్ళే ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో ఎంఐఎంకి అనేక మంది మీద కేసులు పెడుతున్నారు. ఎంఐఎం పార్టీకి అగేన్స్ట్గా మాట్లాడితే అణిచివేత ధోరణి ఎన్ని కేసులు పెడుతున్నారు పోలీస్ స్టేషన్లలో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఎందుకు అన్ని కేసులు అవుతున్నాయి? మరి మీ మీద 2 కేసులు ఉన్నాయంటే కదా, 2 పిఎస్లలో. అవి ఏంటిది, మన చీటింగ్ కేసులా లేకపోతే ఏమని? అవి ధర్నాలు చేస్తే మా హక్కుల కోసం, ప్రజల హక్కుల కోసం కొట్లాడితే వాళ్ళు కూడా వాళ్ళ హక్కుల కోసమే పోరాడుతున్నారు కదా. ఎవరు? ఎంఐఎం వాళ్ళు. నేను అది చెప్పట్లేదు కదా. వాళ్ళు దౌర్జన్యం చేస్తే వాళ్ళు దౌర్జన్యంగా, అక్రమంగా, అన్యాయంగా పెట్టిన కేసులు చెప్తున్నాను నేను. ఎవరైతే ఎంఐఎంకి అగేన్స్ట్గా మాట్లాడితే వాళ్ళు పెట్టించిన కేసులు. ఇప్పుడు అధికారులు అందరూ కూడా ఎంఐఎంకి తలొగ్గో లేకపోతే గవర్నమెంట్ ఎంఐఎంకి సపోర్ట్ ఉందనో వాళ్ళు అక్కడ అధికారులు, పోలీస్ అధికారులు కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ, లేకపోతే ఇంకేమైనా డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళ ఒత్తిడికి వాళ్ళ అమాయకుల మీద కేసులు బనాయిస్తున్నారు. అది మేము చెప్పేది. మేమేమో ప్రజల కోసం కొట్లాడితే పోలీసు వాళ్ళు మా మీద పెట్టిన కేసులు అవి. మేమేం చెప్పింది, అమాయకుల మీద కేసులు పెడుతున్నారు ఎంఐఎం వాళ్ళని అంటున్నాం మేము. ఆల నరేంద్ర గారిలో ఉన్న తెగింపు ఆయన తనయుడైన ఆల జితేంద్ర గారిలో కనిపించడం లేదు. అలాంటి జితేంద్ర మలకపేటలో ఆ మైనార్టీలను ఎంఐఎం పార్టీని ఎదిరించి వాళ్ళని ఢీకొట్టి గెలవగలడా అంటున్నారు అందరూ కూడా. మీ సమాధానం ఏంటి? నరేంద్ర గారిలో ఉన్న తెగువ ఎవరికి కూడా రాదు. అప్పుడుండే నేపథ్యం, అప్పుడుండే సందర్భాలు వేరు, ఇప్పుడు ఉండే సందర్భాలు వేరు. ఏంటి ఆ సందర్భం? తేడా ఏంటి అంటే అప్పుడు ఏమో నరేంద్ర గారు ప్రజల కోసం ఎప్పుడైతే కొట్లాడుతుండేనో, లేకపోతే అప్పుడున్న టెన్షన్స్ ఏవైతే ఉండేనో, కర్ఫ్యూ వాతావరణాలు, లేకపోతే అప్పుడు ఏదైతే సోషల్ మీడియా కానీ, అంటే మీడియా కానివ్వండి, పేపర్ కానివ్వండి, కనెక్టివిటీ కానీ వేరు. అప్పుడు ఆ సందర్భాలలో, అనేక సందర్భాల్లో పబ్లిక్ని మోటివేట్ చేసి అనేక ఉద్యమాల పరంగా తీసుకుంది. ఇప్పుడు ఏదైనా పొలిటికల్గా కానివ్వండి, ఉద్యమాలు లేకపోతే వేరే ఇష్యూస్ కానివ్వండి, ఇప్పుడు పందా వేరు. ఇప్పుడు మీడియా ట్రాన్స్పరెన్సీ పెరిగింది, లేకపోతే మీడియా పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది, అనేక రకాల సాధనలు వచ్చినాయి. కాబట్టి అప్పుడు నరేంద్ర గారు, మీరు ఇప్పటికైనా నేను ఏ ఇంటికి పోయినా అని పాతవారి ఏడికైనా పోతే నరేంద్ర గారు ల్యాండ్లైన్ ఉంటుండే, మేము ఫోన్ చేస్తే వచ్చేస్తుండే మా కోసం అని. మీరు వెళ్తున్నారా? ఎస్, ఇప్పటికి కూడా మా దర్వాజా అలానే రాత్రి కొట్టినా ఎల్లప్పుడూ మేము నాక్ చేయగానే మేము అక్కడ ఉంటాం. ఎక్కడైనా సమస్య ఉంటే మేము ఉంటాం. అయితే అదే కంటిన్యూ అవుతుంది. కానీ కొంత ఈక్వేషన్స్ చేంజ్ అయినాయి. అప్పుడు
పోలీసు వాళ్ళ వ్యవహార శైలి కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే కానివ్వండి. ఆ నేపథ్యంలో ఒక గట్టి నాయకత్వం అనేది ఉండే యూనియన్ లీడర్ అనేక కంపెనీలలో అక్కడ ఉండే ఎంప్లాయీస్కి కానీ లేకపోతే అందరు కానివ్వండి నిలబడిన వ్యక్తి. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.